క్రిందటిసారి మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రెడీ అన్నారు. డేట్లు ఫిక్స్ అయినాయి. ఈలోపు ఇక్కడ బాబు గారి ఇంట్లో జరిగినటువంటి అంశం కారణంగా ఆయన వెళ్ళలేకపోయారు. పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళారు, పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వాస్తవంగా ఎన్డీఏ, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండదు, జనసేన ఉండదు. కానీ వీళ్ళిద్దరూ ఫెమిలియర్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వాడాలనుకున్నారు. చంద్రబాబు వెళ్తానని ఆగారు. పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ప్రచారం చేసి పెట్టారు. పవన్ ప్రచారం చేసిన చోట్ల 100% విక్టరీ అన్నారు. ఇదంతా నడిచింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంకా షెడ్యూల్ ఖరారు చేసినట్లేదు. ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడానికి వెళ్ళబోతున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించమని. ఎందుకంటే అక్కడ ఎన్డీఏగా పోటీ చేయట్లేదు. ఎన్డీఏలో ఇంకే భాగస్వామ్య పక్షం అక్కడ బీజేపీతో లేదు, ఓన్లీ బీజేపీనే పోటీ చేస్తుంది. బీజేపీని గెలిపించమని ప్రచారం చేయడానికి ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలకి చంద్రబాబు ఫిబ్రవరి 1వ తారీఖున వెళ్ళబోతున్నారు. తద్వారా వాస్తవంగా ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి మంచి క్లోజు చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఏదైతే బీజేపీతో గొడవ పడ్డప్పుడు 2018-19 మధ్యలో కేజ్రీవాల్ చంద్రబాబుకి అభినందిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఇప్పుడు పాత మిత్రుడైన చంద్రబాబు నాయుడు ఆయన్ని ఓడించడానికి ఆనాడు ఏ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారో ఆ బీజేపీని గెలిపించడానికి వెళ్తున్నారు. అది ఇందులో ట్విస్ట్ అనమాట, దేవుడి స్క్రిప్ట్ అనమాట.